అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. జగిత్యాల జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోయిండు. సో కేటీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడిండు. ఖచ్చితంగా 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ జనాలు మంచో చెడో కేసీఆరే ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు అని చెప్పి జీవన్ రెడ్డి చెప్పినటువంటి మాట. కానీ జీవన్ రెడ్డితో భారతీయ జనతా పార్టీ కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. సో జీవన్ రెడ్డి బీజేపీలో వస్తే బాగుంటుందని చెప్పి ధర్మపురి అరవింద్ కూడా జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. సో జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని చెప్పి కేటీఆర్ అడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ మొత్తానికి జీవన్ రెడ్డి ఇంటికి పోయినటువంటి పరిస్థితి. నిన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా ఫామ్ హౌస్ పోయిరు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు, కేసీఆర్తో డిస్కస్ చేసిరు. కేసీఆర్ చాలా క్లియర్గా చెప్పినట్టు జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బాగుంటుంది, జీవన్ రెడ్డిని ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీలోకి రప్పించండి, జీవన్ రెడ్డితో మాట్లాడండి, జీవన్ రెడ్డితో డిస్కస్ చేయండి. జీవన్ రెడ్డి 100% బీఆర్ఎస్లోకి వస్తే పార్టీకి మైలేజ్ పెరుగుతుంది. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి. కాంగ్రెస్లో 40 సంవత్సరాలు కాన్స్టెంట్గా పనిచేసేటటువంటి వ్యక్తి. కష్టకాలంలో కూడా పార్టీని వదిలిపెట్టినటువంటి వ్యక్తి కాదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డిని పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కీలకమైనటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పి నిన్న కేసీఆర్ కూడా కేటీఆర్తో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. సో జీవన్ రెడ్డి ఏ టైంకి పార్టీ మారుతాడు, ఎట్లా పార్టీ మారుతాడు, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా ఎట్లా కప్పుకుంటాడు, జీవన్ రెడ్డి ఎంతమందితో బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల జీవన్ రెడ్డి ఇంటికి పోయినటువంటి కొన్ని దృశ్యాలు మన దగ్గర ఉన్నాయి. ఆ వీడియోలు కూడా స్క్రీన్ పైన ఒకసారి మీరు చూసినటువంటి కార్యక్రమం చేయండి. కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్తో పాటు ఇక్కడ జీవన్ రెడ్డి కూడా మీకు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో కేటీఆర్ జీవన్ రెడ్డికి శాల్వా కప్పినటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. బొకే ఇచ్చినటువంటి సిచ్యువేషన్, కేటీఆర్ జీవన్ రెడ్డిని హగ్ చేసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. వెనకాల పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు, అలాగే ఆ గంగుల కమలాకర్ని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి తీసుకుందామా అనే ఆలోచన చేస్తున్నప్పుడు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అబ్జెక్షన్ చేసిరట. లేదు జీవన్ రెడ్డి రావడానికి వీల్లేదు, జీవన్ రెడ్డి మా పైన విమర్శలు చేసిండు అని చెప్పి కొంతమంది లీడర్లు, అంటే గంగుల కమలాకర్ అయినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కౌశిక్ రెడ్డి అయినా కొంత అబ్జెక్షన్ తెలిపితే కేసీఆర్ చెప్పినారు నో అబ్జెక్షన్స్, లేదు అట్లా లేదు, 100% ఆయన రావాల్సిందే, అబ్జెక్షన్ తెలిపొద్దు, ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. రాజకీయాలలో శాశ్వతంగా మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు, విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, దాన్ని మీరు పట్టించుకోవద్దు. పార్టీ మైలేజ్ పెరగాలి, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే జీవన్ రెడ్డి లాంటి కీలకమైనటువంటి లీడర్లు బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందే. ఈరోజు జగిత్యాలో సంజయ్ కుమార్ అనేటటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఖాళీ ఉంది కదా, మరి బీఆర్ఎస్ పార్టీకి ఊపు అందించుకోవాలంటే, బీఆర్ఎస్ పార్టీ ఊపు మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి లాంటి కీలకమైనటువంటి వ్యక్తి బీఆర్ఎస్లో ఉండాలి. అయితే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్ నుండి ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వచ్చిండు. అంటే కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళందరూ జీవన్ రెడ్డి వెనకాల ఉన్నారు, బీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జీవన్ రెడ్డి వెనకాల ఉన్నారు. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డికి జగిత్యాల్లో మైలేజ్ పెరిగినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి ఇప్పుడు దూసుకొని ముందుకు పోయేటటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడతా ఉన్నాయి. అక్కడ కేటీఆర్ను సీఎం అంటూ కూడా నినాదాలు ఇచ్చినటువంటి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది లీడర్లు జీవన్ రెడ్డి ఇంటికి పోయేటటువంటి కార్యక్రమం చేశారు. దాదాపు 10,000 మంది జనం జీవన్ రెడ్డికి సంబంధించిన ఇంటి ముందు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం రోడ్ అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది పోయిర్రు. అయితే కొంతమంది లీడర్లు జీవన్ రెడ్డి కనుక బీఆర్ఎస్లోకి వస్తే భుజాల మీద ఎత్తుకుంటాం, అలాంటి మంచి వ్యక్తి కావాలి, సౌమ్యుడు, ఎవరు జోలికి పోయేటటువంటి వ్యక్తి కాదు, ఆయన చాలా మంచిగా ఉండేటటువంటి వ్యక్తి, నీతిగా నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తి అని చెప్పి బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లే చాలా మంది చెప్పారు. అయితే నెక్స్ట్ ఇంకో వీడియో కూడా ఉంది, ఈ వీడియో కూడా ఒకసారి మీరు చూసినటువంటి కార్యక్రమం చేయండి. జీవన్ రెడ్డితో పాటు కేటీఆర్ వాళ్ళందరూ కూడా ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా కనబడతా ఉంటారు. సో కేటీఆర్ జీవన్ రెడ్డి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో జీవన్ రెడ్డిని కేటీఆర్ కలిసిండు,
బొకే ఇచ్చిండు, షాల్వా కప్పిండు, అలాగే హగ్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో దాదాపు జీవన్ రెడ్డితో ఇప్పుడు డిస్కషన్స్ కూడా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. కేటీఆర్ జీవన్ రెడ్డితో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. సుమారు కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి జీవన్ రెడ్డి ఇంట్లోకి పోవడానికే ఎంత కాదన్నా కూడా 15 నిమిషాల సమయం పట్టింది. అంతమంది కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా జనాలు కనబడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అలాగే జీవన్ రెడ్డి క్యాడర్, జీవన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే గతంలో జీవన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లాగా చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది జీవన్ రెడ్డి పైన ఉన్నటువంటి ప్రేమతోటి చేతిపైన గుండెలపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పచ్చబొట్టును కూడా పొడిపించుకున్నటువంటి నేపథ్యంలో ఆ పచ్చబొట్టును కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు. ఇక్కడ మీకు జీవన్ రెడ్డి కనబడతా ఉన్నాడు, పాడి కౌశిక్ రెడ్డి ఒక గన్మెన్ లెక్క తయారైండు. కంప్లీట్ పాడి కౌశిక్ రెడ్డి అందరినీ పక్కన జరిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రౌడ్ ఎంత కూడా పాడి కౌశిక్ రెడ్డి అటు ఇటు జరిపేటటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో జీవన్ రెడ్డితో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కేటీఆర్, చాలాసేపు డిస్కస్ చేసినారు. సో డిస్కస్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాకపోతే కేటీఆర్ జీవన్ రెడ్డికి చెప్పినటువంటి మాట ఒకటేనంటే, ఎట్టి పరిస్థితులలో మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రండి, మీకు బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది టచ్లో ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీలోకి వెళ్ళకండి, బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మంచిగా ఉంటుంది, మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రండి అని చెప్పి మొత్తానికి ఆ జీవన్ రెడ్డిని కేటీఆర్ కలిసిండి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే జీవన్ రెడ్డికి ప్రజెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా కప్పలేదు, కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కండువా జీవన్ రెడ్డి మెడలో కప్పేటటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ నెల 26వ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 26th యానివర్సరీ భారీ బహిరంగ సభ ఇటు కేసీఆర్ నిర్వహించబోతా ఉన్నారు. ఆ భారీ బహిరంగ సభ సుమారు 10 లక్షల మందితోటి సో జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ జగిత్యాల్లోనే నిర్వహించబోతా ఉన్నారట. జగిత్యాలో భారీ బహిరంగ సభలోనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కన్వగప్పబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో కేటీఆర్ అందరితో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా మంది అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఓ 2 ఫోటోలు కూడా మన దగ్గరికి వచ్చినాయి. ఆ 2 ఫోటోలు కూడా నేను స్క్రీన్ మీద మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఎప్పుడైతే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి తెలిసిందో, రేవంత్ అన్న టెన్షన్లో ఉన్నాడు, షాక్లో ఉన్నాడు, పరేషాన్లో ఉన్నాడు. ఏం చేయాలో రేవంత్ అన్నకు అర్థమైతలేదు. ఎందుకంటే 100% 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి నియోజకవర్గం ఒకటి చెన్నూరు, రెండోది జగిత్యాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం. మిగతా అన్నీ కూడా దాదాపు పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఈ 9 మంది నియోజకవర్గాలలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే గెలిచేటటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జగిత్యాలో ఇప్పటికిప్పుడు సర్వే చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుండి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా గెలిచేటటువంటి అవకాశాలు 70% ఉన్నాయి. ఒకవేళ జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే జీవన్ రెడ్డి గెలిచేటటువంటి సిచ్యువేషన్స్ 100% ఉన్నాయి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోకపోయినా, జీవన్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా జీవన్ రెడ్డి గెలిచేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆ కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసినటువంటి ఒక ఫోటో కూడా ఎక్స్క్లూజివ్గా మన దగ్గరకు వచ్చింది. ఆ ఫోటో కూడా నేను మీకు ఒకసారి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఆ ఫోటోకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా మీరు చూడొచ్చు. సో జీవన్ రెడ్డితో కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు జీవన్ రెడ్డితో కేటీఆర్ డిస్కస్ చేసినటువంటి పరిస్థితి, మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. సో జీవన్ రెడ్డి కూడా హ్యాపీగా కేటీఆర్ని కలిసేటటువంటి కార్యక్రమం చేసిండు, కేటీఆర్తో డిస్కస్ చేసిండు. ఆల్రెడీ జీవన్ రెడ్డి కేసీఆర్తో కూడా ఫోన్ టచ్లో ఉన్నాడట, కేటీఆర్తో కూడా ఫోన్ టచ్లో ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. జీవన్ రెడ్డి బాటలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుమారు 15 మంది లీడర్లు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి సో కేటీఆర్తో మాట్లాడినటువంటి ఆ సిచ్యువేషన్ కండువా కప్పినటువంటి, ఐ మీన్ షాల్వా కప్పిండు, కండువా కూడా కాదు షాల్వా కప్పినటువంటి ఆ ఫోటో మీరు చూడొచ్చు. తర్వాత జీవన్ రెడ్డికి బొకే ఇచ్చినటువంటి ఆ ఫోటో కూడా చాలా క్లియర్గా మీరు చూస్తున్నటువంటి పరిస్థితి. సో కేటీఆర్ జీవన్ రెడ్డితో చాలాసేపు మాట్లాడిండట, సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. వీడియో కూడా చాలా క్లియర్గా మీరు చూడొచ్చు. సో జీవన్ రెడ్డి ఇంటి ముందు మొత్తం కూడా కేటీఆర్, అలాగే హరీష్ రావు, అలాగే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కనబడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలను అన్నిటిని కూడా జీవన్ రెడ్డి తన ఇంటి ముందు, తన ఆఫీస్ ముందు తొలగించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎక్కడికక్కడ 6 గ్యారెంటీలకు సంబంధించిన పోస్టర్లను కూడా జీవన్ రెడ్డి కంప్లీట్గా తీసేసేటటువంటి కార్యక్రమం చేసిండు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు కనబడుతున్నటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి ఫోటో ఒకవైపు, మరోవైపు కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో, హరీష్ రావు ఫోటో కూడా జీవన్ రెడ్డి ఇంటి ముందు కనబడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం.
సో మొత్తానికి కేటీఆర్ కలిసి మాట్లాడే కార్యక్రమం చేసిండు. సో జీవన్ రెడ్డిని భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఆ భారీ బహిరంగ సభకు జీవన్ అన్న మీరు రావాలి, మీరు వస్తే ఖచ్చితంగా మీకు అదే భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడానికి మేము రెడీగా ఉన్నాం. మీతో పాటు లక్షలాది మంది కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురండి. మీలాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా పార్టీకి మైలేజ్ పెరుగుతుంది, పార్టీ అధికారంలోకి వస్తుంది. మీలాంటి నిజాయితీపరమైనటువంటి వ్యక్తులు, మీలాంటి అవినీతి చేయనటువంటి వ్యక్తులు, మీ లెక్క నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు బీఆర్ఎస్లోకి వస్తే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అని చెప్పి కేటీఆర్ జీవన్ రెడ్డిని ఆహ్వానించేటటువంటి కార్యక్రమం చేసిండు. సో మొత్తానికి ఈ నెల ఏప్రిల్ 27వ తారీఖు కేసీఆర్ జగిత్యాలలోనే సుమారు 10 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతోటి ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతా ఉన్నారట. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27వ తారీఖు స్టార్ట్ చేసిరు. ఈరోజు మళ్ళీ ఏప్రిల్ రాబోతున్నటువంటి 27వ తారీఖు 26th యానివర్సరీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. 26 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పెట్టి సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అదే సెలబ్రేషన్ మీటింగ్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. సో మొత్తానికి ప్లీనరీ మీటింగ్ అన్నట్టు ఒక ప్లీనరీ సభ పెట్టబోతా ఉన్నారు, ప్లీనరీకి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ పెట్టబోతా ఉన్నారు. మొత్తానికి భారీ బహిరంగ సభలోనే జీవన్ రెడ్డి కూడా పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి ఒక సమాచారం వస్తూ ఉంది. అయితే వాస్తవానికి జీవన్ రెడ్డినే ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రమ్మని చెప్పిరట. జీవన్ రెడ్డి మాత్రం లేదు ఎర్రబల్లి ఫామ్ హౌస్కి నేను పోను, నా ఆత్మగౌరవాన్ని నేను చంపుకోను, అధికార పార్టీ నుండే నేను బయటకు వచ్చిన, అలాంటిది కేసీఆర్ దగ్గరికి నేను పోలేను అని చెప్పి జీవన్ రెడ్డి చెప్పిండట. అప్పుడు కేసీఆర్ కూడా జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చి కండువా కప్పితే కేసీఆర్కి సంబంధించిన ఉందాతనం కూడా తగ్గుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి కేసీఆరే జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చిండేమో అని చెప్పి బీఆర్ఎస్లో కూడా చర్చ నడవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటారేమో అనేటటువంటి ఆలోచనతోటి డైరెక్ట్ జగిత్యాలలోనే 26th యానివర్సరీకి సంబంధించిన సభ, అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టి 26 సంవత్సరాలు నిండుతున్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్ ఈ నెలలోనే సుమారు 13వ తారీఖు సభ అంటా ఉన్నారు, 27వ తారీఖు సభ అంటా ఉన్నారు. 10 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి సో 26 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ యానివర్సరీ మీటింగ్లోనే ఇటు జగిత్యాల నుండి జీవన్ రెడ్డి కూడా ఆ సభకి వెళ్ళబోతా ఉన్నాడు. జీవన్ రెడ్డి సుమారు 50,000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతోటి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి జీవన్ రెడ్డి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. భారీ బహిరంగ సభలోనే 10 లక్షల మంది అంటే 10 లక్షల మంది ముందు జీవన్ రెడ్డి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండువా కప్పించుకోబోతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ సుమారు 10 లక్షల మంది జనాల ముందు భారీ బహిరంగ సభలో కేసీఆర్ జీవన్ రెడ్డి మెడలో బీఆర్ఎస్ పార్టీ కనువగా పెట్టేటువంటి కార్యక్రమం కనబడుతోంది. కేటీఆర్ కేవలం జీవన్ రెడ్డితో మాట్లాడడానికి, జీవన్ రెడ్డిని కలవడానికి, జీవన్ రెడ్డితో డిస్కస్ చేయడానికి, పార్టీలో ఆహ్వానించడానికి మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ కూడా వచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. భారతీయ జనతా పార్టీ కూడా ఒకవేళ డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ధర్మపురి అరవింద్ ఆల్రెడీ ఆ జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. అయితే జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి ఏం మాట్లాడిన ఏం కథ అనేది ఒకసారి మీకు వినిపిస్తా. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. జీవన్ రెడ్డి ఏం చెప్పిండు, మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు జీవన్ రెడ్డి వర్షన్ ఏందనేది ఈ ఒక్క వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోబోతున్నాడు, వేరే ఆప్షన్ లేదనేది ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి వీడియో చూడండి. రేవంత్ గారి పాలనతో చూసే వరకల్లా ప్రజలు ఏదైతుందో పెద్ద మనిషి ఆయననే ఉండేదా, కేసీఆర్ గారే నయం ఉండే మంచిగా ఉండే, మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తే మళ్ళీ బాగుంటుంది అనే ఆలోచనతో మరి ప్రజలు చేసుకున్నారు. అది కేసీఆర్ గారు ఈ రోజు వస్తుంటే జయించడానికి గ్యాస్లో చేరడానికి తీసుకుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కార్యరూపం ఏ విధంగా ఇవ్వడం అనేది వారు నిర్ణయిస్తారు. వారి నిర్ణయానికి అనుగుణంగా ఏం చెప్తుందో ముందు పడుతుంది. సో ఆల్మోస్ట్ చెప్పేసిండి. ఎస్, టీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి నేను రెడీ అయినా, కానీ ఎట్లా చేరాలి, ఏ ప్లేస్లో, ఎక్కడ, ఏం కథ అనేది డిసైడ్ అవుతా ఉన్నాం. ఈరోజు నాతో మాట్లాడడానికి కేటీఆర్ మా ఇంటికి వస్తూ ఉన్నాడని చెప్పి జీవన్ రెడ్డి చెప్పినటువంటి మాట. మొత్తానికి కేటీఆర్ జీవన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చిండు, జీవన్ రెడ్డితో మాట్లాడిండు, డిస్కస్ చేసిండు, పార్టీలోకి ఆహ్వానించిండు. మీలాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బాగుంటుంది, ఎవరైతే మా పార్టీలో గెలిచి మా పార్టీని మోసం చేసి, మమ్మల్ని మోసం చేసి, జగిత్యాల జనాలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నాడో, సంజయ్ కుమార్ని చిత్తు ఓడగొట్టాలంటే ఖచ్చితంగా మీ వల్లే అవుతుందన్నా అని చెప్పి కేటీఆర్ జీవన్ రెడ్డితో మాట్లాడినట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ. మొత్తానికి జీవన్ రెడ్డిని
బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడానికి ఈరోజు కేటీఆర్ పోయినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి కూడా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనటువంటి సిచ్యువేషన్. సో ఇది మొత్తానికి కేటీఆర్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఫోటోలు వీడియోలు మొత్తానికి జీవన్ రెడ్డి కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక రేవంత్ అన్న పరిశాన్ ఉన్నాడు, ఏం జరుగుతుంది ఏందో, జీవన్ రెడ్డి అలా పోయిండు, రేపు ఇంకా 10 మంది పోనీకి రెడీ ఊర్రాట, ఇక్కడ ఖాతా ఇక్కడ పంచాయతీ అని చెప్పి రేవంత్ అన్న పెద్ద పరిశాన్ ఉన్నాడు. ఎందుకంటే జగిత్యాల కూడా ఇప్పుడు రాబోతున్న ఎన్నికలలో అక్కడ డమాల్ అయిపోతుంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ డమాల్ అవుతుంది, రాబోతున్న 2028 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ డమాల్ అవుతుంది, జీవన్ రెడ్డి దెబ్బకు అంత పరిశాన్ ఉన్నదని చెప్పి రేవంత్ అన్న కూడా భావించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ అన్న ఇదంతా చూసి షాక్ అవుతున్నాడు, పరిశాన్ అవుతున్నాడు అన్న. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.